ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవేశక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో మరి అటు బిడ్డలందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ప్రతిదినం వాగ్దానం చూస్తున్నటువంటి వారు మరి మీరందరూ కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈ దినం కూడా మరి దేవుని వాక్యంలో నుండి ఒక వాగ్దానాన్ని చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఈ వాక్య భాగంలో నుండి క్రీస్తు శరీరమందు శ్రమపడిన కాబట్టి గనుక అట్టి మనస్సును మీరును ఆయుధముగా ధరించుకోండి అని బైబిల్ సెలవిస్తాము. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. క్రీస్తు మన కోసం ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. మరి ఆయన ఎంతగా శ్రమపడ్డాడు అంటే రాత్రి అనగా పగలనగా ఆయన మన మానవాళి కోసం, ప్రజల కోసం ఆయన మనల్ని రక్షించడానికి ఏ ప్రవచనాలు చెప్పబడ్డాయో ప్రతి ప్రవచనం నెరవేర్చబడటానికి యేసుక్రీస్తు ప్రభు సేవా పరిచర్యలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన దివారాత్రులు కష్టపడ్డాడు. శరీరమందు మరి ఏ విధంగా శ్రమపడ్డాడు అంటే మన కొరకు కల్వరి శిలువలో కూడా ఆయన ఎంతగానో శ్రమ పొందాడు. ఇంకా మనం చూస్తే యేసు ప్రభు ఆయన ఎంతోమందిని బాగు చేశాడు. అనేక ప్రదేశాలు, అనేక ప్రాంతాలు, గలిలయ, చెరికో, బేతనియ, ఇలా సమీప గ్రామాలు, దెకపోలి, ఇంకా అనేక ప్రాంతాలు ఆయన తిరిగాడు. ఆయన సువార్తను ప్రకటించాడు. అనేక మంది కోసం ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు. కాబట్టి ఆయన ఎంతగా శ్రమపడ్డాడో, ఎంతగా పరిచయం చేశాడో, తన శరీరాన్ని నలగొట్టుకుని మన కొరకు ఆయన కల్వరి శిలువలో చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన. కాబట్టి మనం కూడా అట్టి మనసును ఆయుధంగా ధరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఉదయకాలం నుంచి మరి ప్రతి ఒక్కరు శ్రమపడుతూ మరి కష్టపడుతూ రాత్రి పగలు మరి మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ మనం ముందు కొనసాగాలి. ఎందుకంటే మన అట్టి మనసును ఆయుధంగా ధరించుకుంటే మన జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవెనలు ఇస్తాడు. అట్టి కృప మరి ప్రతి ఒక్కరికి కలగాలని, అట్టి మనసు రావాలని, ప్రభు పరిచర్యలో ఉండాలని మీ అందరికి కూడా ఈ ప్రత్యేకమైనటువంటి వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా తెలియచేయడం జరుగుతుంది. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. ఆమె ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడు, జీవము కలిగిన తండ్రి, గొప్ప దేవుడు, శక్తివంతుడు, ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి బలపరిచి ఆశీర్వదించి ఏ సమస్యల్లో ఉన్నా ప్రతి సమస్య నుంచి, రోగము నుంచి, బంధకాల నుంచి యేసు నామమున విడుదల చేయి. నాయన మంచి మనసు మీరు ఏ విధంగా నాయన మీరు శరీరం నందు శ్రమపడ్డారో ఆ విధంగా మేము కూడా కష్టపడి పరిచర్యలో శ్రమపడి ముందు కొనసాగే దయచేయమని ఆయా సమస్యలు ఉన్న బిడ్డలు, యూట్యూబ్ చూస్తున్న వారు, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ని దీవించండి. సంఘాన్ని ప్రతి ఒక్కరిని దీవించండి. మీరే ప్రత్యేకమని ఉదయకాల సమయంలో ప్రతి సమస్యలను కొట్టివేసి ఆయుర ఆరోగ్యాలతో ప్రజలు నింపి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి వారు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. మే గాడ్ బ్లెస్.